విరాట్ కోహ్లీ పోస్ట్ పై చర్చ. అసలు ఏమైంది? టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్లో చేసిన తాజా పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్ట్లో గత 10 సంవత్సరాల జీవితంపై తాను వెనక్కి చూసి ఆలోచిస్తున్నట్లు, విజయాలు, అపజయాలను సమతౌల్యంగా ఎలా చూశాడో వివరించారు. అతను ప్రస్తుతం తన జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని మరింత లోతుగా తెలుసుకుంటున్నానని చెప్పాడు. అయితే కొంతమంది నెటిజన్లు ఈ మాటల్ని విభిన్నంగా అర్థం చేసుకుని, కోహ్లీ, అనుష్క శర్మ మధ్య విభేదాలు ఉన్నాయేమోనని, విడాకుల దిశగా వెళ్తున్నారా అని అభిప్రాయపడ్డారు. నెటిజన్ల చర్చ. పోస్ట్ వేరే దిశగా తీసుకోవడం. విరాట్ చేసిన పోస్ట్లో వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎలాంటి స్పష్టమైన వ్యాఖ్యలు లేవు. కానీ కొందరు నెటిజన్లు ఈ పోస్ట్ను అతని వ్యక్తిగత జీవితానికి అన్వయించి, అనుష్కతో విభేదాలు ఉన్నాయా అనే ఊహాగానాలు మొదలు పెట్టారు. కోహ్లీ అభిమానుల ఆందోళన. ఈ పోస్ట్ చూసిన కొంతమంది అభిమానులు దీని వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవాలని కోరుతున్నారు. కొందరు నెటిజన్లు ఈ ఊహాగానాలు పూర్తిగా అవాస్తవమని, అనవసరంగా పెద్దదిగా తీర్చిదిద్దుతున్నారని అభిప్రాయపడ్డారు. విరాట్, అనుష్క సంబంధం. విరాట్ కోహ్లీ మరియు అనుష్క శర్మ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన జంటలలో ఒకరు. వివాహం అనంతరం వారి ప్రేమ, బంధం గురించి అనేకసార్లు నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. కొడుకు, కూతురుతో కలిసి వారి కుటుంబం చాలా సంతోషంగా ఉందన్న భావన అందరికీ ఉంది. కోహ్లీ పోస్ట్లోని అసలు ఉద్దేశం. కోహ్లీ పోస్ట్లో తాను గత 10 సంవత్సరాల జీవితాన్ని విశ్లేషిస్తున్నట్లు చెప్పారు. విజయాలు, అపజయాల్ని సానుకూలంగా చూసుకోవాలని, జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ముందుకు సాగాలని సూచించారు. ఇది పూర్తిగా వ్యక్తిగత అవగాహనపై కేంద్రీకృతమైనందున, వ్యక్తిగత సంబంధాలపై ఎలాంటి సంబంధం లేదని అనిపిస్తోంది. ఈ తరహా ఊహాగానాలు సోషల్ మీడియాలో సాధారణం. కానీ అవాస్తవాలను ప్రోత్సహించకుండా కోహ్లీ లేదా అనుష్క లాంటి సెలబ్రిటీల జీవితాలను గౌరవించాలి. పోస్ట్ వెనుక అసలు ఉద్దేశం క్రీడా జీవితం లేదా వ్యక్తిగత అభివృద్ధి దిశలోనే ఉన్నట్లు అనిపిస్తోంది. నిజానికి ఈ జంట తరచూ తమ బంధానికి సంబంధించిన తమ ప్రేమను పబ్లిక్గా వ్యక్తం చేస్తూ ఉంటారు.